ఇక మూడవ వ్యక్తి మనకి అశ్వత్థామ అయిపోయారు. బలిచక్ర వేదవ్యాసుల వారు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాసుల వారు. ఈయన చిరంజీవితం మనకు తెలిసిందే. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన గ్రంథాలు మనలోనే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి. మహానుభావుడు అసలు వేదవ్యాసులు వారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, అసలు కృష్ణద్వైపాయనుడు, ఆయన పేరు శ్రీకృష్ణద్వైపాయనుడు. వేదవ్యాసుల వారు అసలు నామం. వేదాలను విభజించాడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడయ్యారు. వ్యాసము అంటే మామూలుగా ఏంటంటే వృత్తంలో, మన గణితంలో తీసుకుంటే, మ్యాథమెటిక్స్లో తీసుకుంటే సర్కిల్లో గనక సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు గుండా ఏ రేఖ అయితే పెడుతుందో దాన్ని వ్యాసము అంటాము. అది డయామీటర్ అంటారు, ఇంగ్లీష్ మనకు రేడియస్ అంటారు, డయామీటర్ ఏదైనా. అది ఏం చేస్తుందంటే రేఖ వృత్తాన్ని రెండుగా చేస్తుంది, రెండు భాగాలు. అలాగే వేదాలని వ్యాసం, వేదాన్ని నాలుగుగా విభజించిన మహానుభావుడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడయ్యారు. అసలు పేరు శ్రీకృష్ణ ద్వైపాయనుడు ఆయన అసలు పేరు. కానీ ఈ రకంగా వేదవ్యాసుడు. అసలు వేదవ్యాసుడు వారు జీవితంలో కూడా అనేకమైనటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి. కురువంశానికి చాలా చేశాడు ఆయన. అది కాకుండా ఆయన జన్మే విచిత్రమైన జన్మ. అందరిలాగా 9 మాసాలు వాళ్ళ మాతృమూర్తి సత్యవతీదేవి కనల. 9 అంటే కరెక్ట్గా 16 ఏళ్ల వయసులో అబ్బాయిలో పుట్టాట. వాడికి పుట్టంగానే అమ్మ పని అనుమతి తీసుకుని తపస్సుకి వెళ్ళిపోయాట. అందుకనే సామెత వచ్చిందండి, మనం కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడని వేదవ్యాసం అని బట్టే. అది తల్లి కష్టం పాపం, గర్భాన్ని అని అంత గొప్ప వ్యక్తి. అని అమ్మకు కూడా కష్టం కలిగించకూడదు అనేటటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయనంతరాన్ని కదా ఆ రకంగా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. ఆయన లోకానికి ఎంత చేశాడో మనకు తెలుసు. వేదాలను విభజించారు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, మన మహాభారతం 1,00,000 శ్లోకాలు అండి. 1,00,000 శ్లోకాలు హరివంశంతో కలిపితే 1,20,000 శ్లోకాలు. 1,00,000 శ్లోకాలని అసలు అనాలోచితంగా, యాదృచ్ఛికంగా, అవలీలగా చెప్పేశాడండి. ఆ కథ చెప్తారు చమత్కారంగా. ఆయన చెప్తుంటే ఒక వ్రాయసకారుడు కావాలి, రాశాయన కావాలి. అప్పట్లో ఇప్పుడు రాసుకోవడమే కదా. ఎవరు అంటే వినాయకుడిని అడిగట్టు ఆయన. వినాయకుడు వారు ఒక నియమం ఉందన్నారు. ఏంటంటే సామాన్యంగా రచయితలు, ఈ కవులు ఏంటంటే దాదాపు 10-15 పేపర్లు చింపేస్తుంటారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ చింపేస్తారు, మామూలుగా ఉంటాయి. నాకు అస్సలు నాకు నచ్చదు. నువ్వు అలా గంగా ప్రవాహంలో వెళ్ళిపోవాలి, నువ్వు చెప్తూ ఉండాలి అంతే. అంటే ఈయన ఇంకా తెలివైనవాడు. చెబుతాను నేను, కానీ ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాను నువ్వు ఆలోచించి రాయాలి. వినాయకుడికి ఇచ్చినటువంటి అంటే అక్కడ ఆయనకి ఇచ్చిన కండిషన్ అది, ఈయనకి ఇచ్చిన కండిషన్ ఇది. సరే అన్నాడు. ఎందుకనండి అంటే చిన్న ఉదాహరణలు చెప్తాం మనం. సంస్కృతంలో ఒకే పదాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. అది ఏ సందర్భంలో ఉపయోగించాడో తెలుసుకుని రాయాలి. ఈయన అది వినాయకుడికి ఇచ్చినటువంటి గొప్ప పరీక్ష అది. అది ఉదాహరణ తీయండి. దాశరథి అనే పదం ఉంది. దశరథి యొక్క కుమారుడు. దా తీసేసాం, శరథి అంటే శరములను వేయడంలో గొప్ప నిష్ణాతుడు. షా తీసేస్తే రథి, రథాన్ని నడపడంలో నిష్ణాతుడు. రా తీస్తే ధి అంటే ఒక్క పదంలో 3 అర్థాలు ఉన్నాయి. ఆ రకంగా అనేకమైన ఇప్పుడు మనకి పయహ అంటే నీళ్ళని కానీ పాలని కానీ రకరకాలు ఉన్నాయి. అంటే అంత గొప్ప భాష సందర్భోచితంగా తీసుకోవాలి. అది ఏ దాంట్లో తీసుకున్నారు అని కూడా చూసుకొని తీసుకోవాలి. ఆ రకంగా వేదవ్యాసుల వారు మహాభారతాన్ని చెప్పారు. మహాభారతాన్ని మనకు ఇది ఉంది, పెద్ద అందరికీ చెప్పక్క, అందరికీ ఇప్పుడు మనకు యూట్యూబ్లో వచ్చింది కాబట్టి అందరికీ తెలుసు. మహాభారతంలో లేని అంశం ప్రపంచంలో ఎక్కడ లేదండి. ప్రపంచంలో అంటే ఉన్న అంశం అంతా ఇందులోనే ఉంది, లేని అంశం ఎక్కడా లేదు. మహాభారతంలో చెప్పబడింది ఎక్కడా లేదు, మహాభారతంలో చెప్పి అన్ని సర్వత్రా ఉన్నది. అది మనకు లోక నానుడి.
ఉదాహరణకు చెప్పుకుందామండి. ఇప్పుడు అంటే చిరంజీవిత్వం, వ్యాసుల వారికి చిరంజీవిత్వం ఎలా ఆపాదిస్తాం అంటే ఆయన కావ్యం ఇందాక అన్నాను కదా నేను, అంటే జయంతితే సుకృతినో అది ఆయనకి అన్వయిస్తుంది. ఆయన ఎలా చేశాడు అంటే చిరస్థాయిగా ఉండే ఒక గ్రంథాన్ని మనకు అందించాడు, ఉద్గ్రంథాన్ని మనకు అందించాడు. అందులో ఏంటండి, ఉదాహరణకి ఇప్పుడు అనుకోండి, ఒక మనకి మోసగాడైన ఫ్రెండ్ ఉంటాడు, ఒక కన్నింగ్ ఫ్రెండ్, మామూలు భాష చెప్పాలంటే వాడిని చూడంగానే జాగ్రత్త, వీడు శకుని లాంటి వాడు అంటాం. శకునిని మన ఉదాహరణ చెప్తాం అంటే అక్కడ క్యారెక్టర్ ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే సజీవంగా పాత్రలు ఉంటాయి. ఒక ఆయన ఎవరైనా బాగా దానాలు చేశాడు అనుకోండి, ఆయన దానకర్ణుడు దానకర్ణుడు అంట, కర్ణుడిని మళ్ళీ ఆ రకంగా ఆయన ధర్మరాజు అండి అంటాము. ఎందుకని అంటే ధర్మాన్ని బాగా పాటించేవాడు. ఈ రకంగా అసూయ ఉంటేవాడు దుర్యోధనులాగా, వాడికి అసూయ ఎక్కువ అంటాం. అంటే పాత్రలు మనలో ఉన్నాయి, మన చుట్టూనే తిరుగుతున్నాయి. అంత గొప్ప విషయాన్ని మనకు చెప్పినటువంటి వాడు మహానుభావుడు వేదవ్యాసుడు వారు. ఆయన చెప్పిన భగవద్గీత మనకు తెలిసిందే కదా. భగవద్గీతలో ఇప్పటికీ కూడా కొన్ని సంశయాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. ఎందుకని ఇందాక అన్నాడు సందర్భోచితంగా తీసుకోవాలి అంటాం మనం. ఒక చోట ఒక సందర్భంలో భగవంతుడు కృష్ణుడు వాళ్ళు ఏమంటారంటే, ఏది నీ చేతిలో లేదు, అంతా నేనే చూసుకుంటున్నాను, నువ్వు కేవలం ఉపకరణానికి మాత్రమే, సాధనానికి మాత్రమే అంటాడు ఒక చోట. అంటే నిజమే, మనం అందరం మనకు బాధ్యత ఇచ్చాడు భగవంతుడు, చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఇంకొక చోట కర్మయోగం దగ్గరకు వచ్చేప్పటికి నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. నువ్వు పాపం చేస్తే పాపమే, పుణ్యం చేస్తే పుణ్యం, నువ్వే చేయిస్తున్నాం కదంటే కుదరదు, అది నీ ఆలోచన. అంటే అంత మనకి సందర్భోచితంగా తీసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పాడు భగవద్గీతలో కూడా. అదే కదండి, ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటే ఒక మంచి విద్యార్థి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు మంచి స్కాలరు, మంచి ప్రొఫెసర్గా అనుకోండి. అయితే మనం ఏమంటాం, మనం పులి కలుపున పులే పుడుతుంది కదండి, కుర్రాడు మంచి మంచి నిష్ణాతుడు కదా అని పొగుడుతాం మనం ఆ సందర్భంలో. అదే గనక ఒక అంటే విజ్ఞానవేత్త యొక్క అబ్బాయి వాడు చదువు ఎందుకు పనికి లేకుండా పోయాడు అనుకోండి, పండిత పుత్ర పరమసుంఠ అంటాం మనమే. ఈ రకంగా సందర్భోచితంగా ఎన్నో సూక్తులని, ఎన్నో విషయాలను మనకి అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసులు వారు. ఆ రకంగా మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నాడు. 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఉపనిషత్ వ్యాఖ్యానము, ఇవన్నీ కూడా. ఇప్పుడు వేదాలు కూడా చాలామంది ఏమనుకుంటారంటే వేదాలు ఏదో బలానా భగవంతుడినే పూజ చేయమని ఎక్కడా చెప్పలేదండి. ఋగ్వేదంలో చెప్పింది ప్రకృతిని సేవించండి, పంచభూతాన్ని కాపాడుకోండి అని చెప్పింది వేదం, ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో ఆకాశాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మన శాటిలైట్ ప్రయోగాలు, ఇప్పుడు వచ్చేటటువంటి భూకంపాలు వాటన్నిటికీ కారణం అదే అంటున్నారు. ఇప్పుడు పర్యావరణం గురించి చెప్పారు, నీటిని కాపాడుకోవాలి, భూమిని కాపాడు, ఇది వేదం చెప్పింది. చెట్లను కాపాడుకోవాలి అని, చెట్లను కాపాడు అని మనం విచిత్రం, చెట్లను కొట్టేస్తున్నాం, మళ్ళీ మొక్కలు నాటండి అంటాడు. కొట్టేమని చెప్పేదేమో వాళ్ళే, ఎందుకని రోడ్డు వెడల్పు కోసం కొట్టేస్తున్నారు, మొక్కలు పాతాలి. ఈ రకంగా ఈనాటి యుగానికి కూడా సమన్వయం చేసుకోగలిగే పాత్రలని మహాభారతంలో చెప్పారు వేదవ్యాసుల వారు. అందుకని మనకి భగవాన్ బాదరాయణ అంటాం. అటు కౌరవులకి ఇటు పాండవులకి కూడా బాదరాయణ సంబంధం అని చెప్పి అంటాం మనం. అది కావలసిన వాడు ఈయనే. అసలు ఈయన ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, గాంధారి గర్భం, గాంధారి కుంతి ఇద్దరు కూడా ప్రసవించే సమయం వచ్చింది. నియమం ప్రకారం ఏంటంటే ఎవరికి ముందు గనక అబ్బాయి పుడితే వాడే యువరాజు. అనుకోకుండా దైవానుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు ఉద్భవిస్తాడు. ధర్మరాజు ఇంకా అందరికీ తెలిసిపోయింది విషయం. గాంధారి పాపం అసూయ చెందింది. ఆ అసూయ దుర్యోధనుడికి వచ్చిందనుకోండి. అసూయ చెంది అక్కడ ఏం చేసిందంటే, నా కొడుకులు అందరూ కూడా నాకు పుట్టబోయే వాళ్ళందరికీ బానిసలు, ఎందుకంటే ధర్మరాజు రాజు అయితే వీరందరూ పరిచారకులు అవుతారు అని చెప్పని ఏం చేస్తుందండి, అసూయ తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. గర్భం పగిలిపోతుంది, పగిలిపోయి ఆమె స్పృహ కోల్పోతుంది. అప్పుడు వేదవ్యాసుల వారు మళ్ళీ వస్తారు అక్కడికి. అంటే లోకహితం కోసం వచ్చే గొప్ప వ్యక్తి వేదవ్యాసుల వారు. వచ్చి ఏం చేస్తాడు, ఆ రక్త మాంసాలని ప్రసవం గర్భావస్థలో ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా తీసుకొని అప్పుడు ఏం చేశాడంటే చిన్న చిన్న కుండల్లో 101 అండి
మన కౌరవుల సంఖ్య 100 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. 101 100 మంది అనుకుంటాం కానీ 101. ఆ మొత్తం ఆ మెటీరియల్ అంతా కూడా 101 పాత్రల్లో ఆ కుండల్లో ఆయన ప్రక్షిప్తం చేసి 40 రోజుల పాటు దాన్ని కాపాడి దానికి ఇప్పుడు చెప్తున్నాం కదా టెస్ట్ ట్యూబ్ బేబీ, దానికి అదే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి ఏదైతే విధానం ఉందో అప్పుడు ఆయుర్వేదంలో మూలికల సహాయంతో అదే చేశాడు. వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పారు. విమాన శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొడక్షన్ ఉంది, విమానం కూడా. విమానం గురించి చాలామంది ఏమనుకుంటారంటే చరిత్ర కొంచెం రైట్ బ్రదర్స్ అనేవాడు కనుక్కున్నారని ప్రస్తుతం యువతరం చదువుతోంది. అంతకుముందే విమానం ఉందండి. మన భరద్వాజ మహర్షి అథర్వణ వేదంలో ఉన్న దాన్ని తీసుకుని విమాన శాస్త్రం అని రాశాడు ఆయన. వైమానిక శాస్త్రం ఇప్పటికీ మన గ్రంథాలయాల్లో దొరుకుతుందండి. 147 రకాల విమానాలు తయారు చేయొచ్చు మనం. 140 అంటే మనకి ఆర్థిక వనరులు లేవు కాబట్టి చేయలేదు, కానీ 147 రకాల విమానాలు తయారు చేయొచ్చు. శాస్త్రం కూడా మనం ఎప్పుడూ కనిపెట్టలేదు మన భారత సంప్రదాయం. ఇంకా దౌర్భాగ్యం చెప్తానండి. అదేంటంటే సార్ దానికి ఉదాహరణ పుష్పక విమానం. ముందు ఆ కంటిన్యూటీ మన రామాయణంలో రావణాసురుడు కుబేరుడి దగ్గర తీసుకురావడం, రాముడు భరతుడు అక్కడ చెప్పాల్సిన విషయం అదే. భరతుడు జీవితాన్ని కాపాడడం కోసం రాముడు విమానం ఎక్కాడు. రాముడు ఒక లగ్జరీ కోసము చాలా సౌఖ్యం కోసం అక్కడ భరతుడు చనిపోతానని అక్కడ శపథం చేశాడు. అందుకోసం ఆయన వెళ్ళాడు. అక్కడ మనకు విమానం చెప్పాడు. మళ్ళీ అక్కడ వాల్మీకి అంటే అక్కడే వేదవ్యాసుల వారు చెప్పిన దానికన్నా ముందు అధర్వణ వేదంలో ఉన్న దాన్ని తీసుకుని అటు వాల్మీకి మహర్షి స్పృశించారు, ఇటు వేదవ్యాసుల వారు స్పృశించారు. అది ఆ రకంగా అన్ని శాస్త్రాలు ఉన్నటువంటి మా గొప్ప మనకు విజ్ఞానాన్ని అందించినటువంటి మహనీయుడు వేదవ్యాసుల వారు. అదేవిధంగా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇంత కిందాక చెప్పిన దానికి కంటిన్యూటీ అదేంటంటే విమానం గురించి అండి. రైట్ బ్రదర్ మన అంటారు చాలామంది, మరి రైట్ బ్రదర్స్ కనుక్కున్నారంటారు కదా, అది కూడా వాస్తవమే. కానీ పూర్తిగా కాదు. అదేంటంటే ఈ విమాన శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న ఆయన గొప్ప ఆంగ్లేయుడు మనకు మామూలుగా ఏంటంటే మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఇండియాకు వచ్చి సంస్కృతం నేర్చుకొని అథర్వణ వేదంలో విమాన శాస్త్రాన్ని చదివి దాన్ని జర్మనీ లాంగ్వేజ్లోకి ఆయన అనువదించాడు. అది రైట్ బ్రదర్స్ జర్మన్ దేశస్తులు వాళ్ళు, అమెరికా వాళ్ళు కారు, జర్మనీ వాళ్ళు. జర్మన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అది చదివి విమానాన్ని దాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. కనుక్కోలేదండి. అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం, దే ఆర్ నాట్ ద ఇన్వెంటర్స్, దే ఆర్ ద ప్రమోటర్స్. రైట్ బ్రదర్స్ ఆర్ ద ప్రమోటర్స్ అని చెప్తాము. అది ఉంది, చరిత్రలో ఉంది. ఆ రకంగా వేదవ్యాసుల వారు మనకి చిరంజీవిగా ఉన్నారు. అంటే అది మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. మనకు ఎన్నో రకాలుగా ఉన్నటువంటి అంశాలను తీసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చేవారు ఆయన వేదవ్యాస మహర్షి. తర్వాత ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ మహనీయులే. మనకి హనుమంతుడు. హనుమాన్ మనకు తెలుసు, హనుమాన్ అంజనాసూనుహు వాయుపుత్రో మహాబలః అని నిత్యం స్మరిస్తాం. హనుమంతుడిని ఎందుకు మనం మామూలుగా చిరంజీవిగా మనం ప్రకటించుకున్నాం అంటే రాముడు వరం, అది రాముల వారు ఇచ్చింది. నువ్వు చిరంజీవిగా లోకంలో అన్ని యుగాల్లోనూ ఉంటావని. అందుకు మహాభారతంలో కూడా అర్జునుడి యొక్క కేతనం మీద ఉన్నది ఆయనే. ఇప్పుడు కూడా ఏంటంటే తిరుమల క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇప్పటికి కూడా చిన్న ఇది చెప్తారు చమత్కార కథ. చాలా ఊళ్ళలో హనుమాను విగ్రహం ఉంటుందండి. క్షేత్రపాలకుడు ఊరు పొలిమేరల్లో ముందు ఉంటుంది. అంటే ఏంటంటే అప్పుడు రాముల వారిని సరే యుద్ధం అయిపోయిన తర్వాత ఒక రాక్షసి అడిగిందట, మహానుభావ నువ్వు మరి మా వాళ్ళని చంపేసావు, మాకేం లేకుండా ఉంది అంటే, అప్పుడు చెప్పాడంటే ఏం చెప్పారంటే, ఏ ఊళ్ళో అయితే హనుమంతుడి విగ్రహం ఉండదు అక్కడ నువ్వు ఎంటర్ అయిపోవచ్చు. ఆ రాక్షసికి ఇచ్చిన వరం. రాక్షసి నువ్వు ఏ ఊళ్ళో అయినా ఊరికే మామూలుగా చమత్కారంగా చెప్పుకునే కదా, ఎక్కడ ఆధారాలు లేవు అని. అందుకనే ప్రతి ఊళ్ళో కూడా ముందు ఆ హనుమంతుడిని విగ్రహాన్ని ప్రతిష్టాపించుకుంటాం. రాక్షసులు హనుమంతుల వారికి ఎప్పుడూ భయం. ఎందుకంటే హనుమంతుడు లంకాదహనం చేసినటువంటి వ్యక్తి వాడు ప్రత్యక్షంగా చూశారు. అది ఆ రకంగా హనుమంతుడు మనకి అనేక రకంగా చిరంజీవిగా ఎలా ఉన్నాడు అంటే, రాముడు సీతమ్మ వారి జాడ
తెలుసుకురమ్మని హనుమంతుడు అని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, నువ్వు లంకానగరంలో ఉందని తెలిసిందయ్యా, నువ్వు వెళ్ళి కనుక్కురా అన్నాడు. అంతేనండి అంది. చూడండి ఎంత అది నేర్చుకోవటం. ఈనాటి యువతరం కానీ ఈనాటి విద్యార్థులుగా నేర్చుకోవాల్సింది అదే. సరే అన్నాడు. అంతేగాని నేనా వెళ్తానా అని ఎక్కడ సందేహం చెప్పలేదు. ఎందుకని రాముడు చెప్పాడు అంతే. రాముడు చెప్తే దూకమన్నా దూకుతాడు. రాముడు చెప్తే ఏదైనా చేస్తాననే పట్టుదల, ఆ పట్టుదల ఉన్నవాడు. పైగా ఇప్పుడు మన యువతరం కానీ మనం అందరం కూడా అంతే. ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలనుకోండి, మీ ఇంటికి రావంటే మీరు ఏమంటారు, ముందు లొకేషన్ పెట్టండి మాస్టారు, లొకేషన్ పెడితే వస్తారు. నేను లొకేషన్ పెట్టినా వెతుక్కుంటాం మనం, అది వేరే సంగతి. మీరు లొకేషన్ పెట్టినా అంత సులువుగా రాదు, చుట్టూ తిరుగుతుంది ఇది తిరుగుతున్నది. కానీ హనుమంతుడు లొకేషన్ పెట్టమని అడగల. శ్రీరాముడిని సీతమ్మ లంకానగరం ఎక్కడో తెలియదండి, ఎలా వెళ్ళాలో తెలియదు. దాని ట్రాన్స్పోర్టేషన్ షిప్లో వెళ్ళాలా అంటే అప్పుడేం లేవనుకోండి. అయినా సరే నాకు దృఢమైన విశ్వాసం, పైగా లోకోపకారం. రాముని యొక్క అంటే శ్రీరామచంద్రుని యొక్క భార్య మాతృ సమానమైన సీతమ్మని కలుసుకోబోతున్నాను అన్న ఉద్దేశంతో అంగీకరించారు. అది ఆ రకంగా ప్రతి వాళ్ళలో కూడా ఒక మంచి పని చేసేటప్పుడు మనం ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, దాన్ని మనం సహించాలి హనుమంతుడిలాగా. అలాగే సముద్ర లంఘనం చేసిన వాడు ఒక్క ఆయనే. మా తర్వాత ఇంకెవరు లేరు, చేయలేము మన ప్రశ్నే లేదు. దానికి కూడా అంటే ఆత్మవిశ్వాసం, పైగా దానికి తగ్గట్టుగా మీకు మంచి పనులు చేస్తే ప్రకృతి దేవుడు కూడా సహకరిస్తాడు. ఎలాగండి, మీరు రామేశ్వరం వెళ్ళి తెలుస్తుంది మీకు. రామేశ్వరం దగ్గర సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వారధి కట్టింది అక్కడే. మనకు సాకేతం అంటాం కదా, అక్కడ అదే దివ్య సాకేత్ అంటాం మనం. అక్కడే కట్టింది, అక్కడ ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు ఉందో తెలియదు కానీ రామాలయ నిర్మాణ కార్యక్రమాలు జరిగేటప్పుడు అక్కడ ఒక రకమైన ఇటుకలను తయారు చేశారండి. ఆ ఇటుకలు సిమెంట్ బ్లాక్స్ ఉన్నాం కదా, అవి నీళ్ళలో తేలుతాయండి. ఇటుక సామాన్యంగా నీళ్ళలో కరిగిపోతుంది, మునిగిపోతుంది, కానీ అక్కడ తేలుతాయి. ఎందుకనంటే భగవత్ సంకల్పం. రాముడు వారి కట్టడం కోసం అక్కడ వాతావరణాన్ని అలా మార్చాడు. హనుమ కూడా అదే సహాయం. సముద్రుడు తనంతట తాను వచ్చి ముందు అహంకారం ప్రదర్శించిన సగరుడు యొక్క నేను వంశవాడిని, మా రాముడు కూడా ఇక్ష్వాకు వంశవాడే, రాముడి పని కోసం పెడుతున్నావు కదా అని సముద్రంలో అక్కడ అల్లకల్లో ఉండవు, కెరటాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అంటే మంచి పని చేస్తే అందరూ కూడా సహకరిస్తారు అనేదానికి ఉదాహరణ. హనుమంతుడు ఏం చేశాడు, ఇక్కడ ఇంకొన్ని మధ్యలో మైనాక పర్వతం వచ్చి మహానుభావాన్ని వలసిపోతావు, నా మీద విశ్రాంతి తీసుకుంటే, పని మీద వెళ్ళేటప్పుడు విశ్రాంతి పొందకూడదు, పని పూర్తవ్వాలి ముందు. అది కార్యదక్షుడు కార్యదీక్ష కలిగిన వాడు మధ్యలో విశ్రాంతి తీసుకోవడాలు, కాలాన్ని వృధా చేయడాలు ఉండకూడదు అని చెప్పి వెళ్ళాడు. అలాగే మనకి తెలుసు కదండి, అక్కడ రాక్షసి లంకిణి, సింహిక వీళ్ళు ఉన్నారు. ఆ సింహిక అనే రాక్షసి చాలా తెలివి ప్రదర్శించింది, నిన్ను మింగేస్తాను అంటే అలా కాదమ్మా అంటాడు. కాదు మింగుతానంట. సరే మింగమని ఏం చేశాడు, తన యొక్క అంటే శరీరాన్ని తగ్గించుకుని ఆమె నోట్లోకి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాడు. అది తెలివి. అంటే కార్య సాఫల్యానికి తెలివితేటలు కావాలి, దాన్ని మన తెలివిని ప్రదర్శించాలి. ఆ రకంగా హనుమంతుడు మనకి ఒక ఉదాహరణ. సరే, మనకు మామూలుగా అక్కడికి వెళ్ళాడు, చేసాడు ఇవన్నీ కూడా. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా సరిగా అందరూ ఎదురు చూస్తున్నారు హనుమంతుడు రాక కోసం, ఏ వార్త చెప్తాడా అని. అంటే అక్కడ చూడండి, అక్కడ మళ్ళీ ఎలా మాట్లాడాలో చెప్పింది. అది ఇప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో హనుమంతుడి దగ్గర నేర్చుకుంటే, ఒక వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక హనుమంతుడు. ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది. అక్కడ ఎందుకంటే అంతకుముందు మనకి రామలక్ష్మణుడు వచ్చినప్పుడు హనుమంతుడు మారువేషంలో వస్తాడు. సో మనం పంపిస్తాడు సుగ్రీవుడు, వాళ్ళు ఎవరో రాక్షసమాయ కనుక్కో. అప్పుడు కూడా తన వాక్చాతుర్యాన్ని చూపిస్తాడు. వాక్చాతుర్యత అది అవసరం. మీరెవరు, మీరు చూస్తేనేమో క్షత్రియ తేజస్సు కనబడుతుంది, వేసుకునేమో కాషాయ బట్టలు. కాషాయం వేసుకున్నా బాగానే ఉంటుంది, కాషాయం వేసుకున్నవాడు కమండలో ఉండాలి, మీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. రెండిటికి పొంతన కుదరట్లే. మీరెవరిని తెలివిగా అడిగితే ఆ రాముడు వీరందరూ మహానుభావులు కదా, దేవుడు కదా, దేవ సమానులు కదా. అందుకని రాముడు అన్నాడు లక్ష్మణుడితో, ఇతను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, ఇతను వ్యాకరణ శుద్ధి ఉన్నవాడు,
ఎక్కడ అంటే పరుషమైన మాట లేదు, ఎక్కడ గ్రామ్యమైన భాష లేదు, చక్కటి మాట మాట్లాడాడు, ఇతడు మహానుభావుడు అని వెంటనే హనుమాన్ని గుర్తించాడు. గుర్తించి ఆయన దగ్గర అంటే మారువేషంలో ఉన్నాడు హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. అంతటి గొప్ప వాక్చాతుర్యం కలిగిన నవవిధ వ్యాకరణాలు రాశాడండి ఆయన. నవవిధ వ్యాకరణకర్త హనుమంతుడు. ఆ రకంగా మనకి మన జీవితంలో మనకు అన్వయించుకునేటటువంటి, అందుకని బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరిస్తే ఇవన్నీ వస్తాయండి. బుద్ధి, బలము, అన్ని రకాలైన సద్గుణాలు వస్తాయి. దేనికి ఆయన దానికి ప్రతీక. ఈ ప్రతీక మనకి ప్రస్తుత వ్యవహార సమాజంలో కూడా ఆ రకంగానే ఉంటాయి. అది హనుమంతుడి యొక్క సందేశం. అది పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఇందాక లంకానగర్ నుంచి వచ్చేటప్పుడు కూడా వస్తూనే అహం సీతా దృష్టవా అని చెప్తాడు. అంటే వెంటనే నేను సీతమ్మను చూశాను, అందరూ ఆనందపడ్డాడు. అంటే టెన్షన్లో ఉన్న వాళ్ళకి ఆనందకరమైన వార్త చెప్పాలటండి. ఆవిడ అవతల వాళ్ళు, అది సైకాలజీ కదా, కంగారులో ఉంటారు. డాక్టర్లు కూడా వాడు ఆపరేషన్ థియేటర్ బయటకు రాగానే పర్వాలేదు అంతే. డాక్టర్లు చాలా మూడు మార్చి చాలా సీరియస్గా పెట్టుకుని ఈ రంగం ఆ రంగం అంటే ఆ పేషెంట్ బంధువులందరూ చాలా ఇబ్బంది పడతారు, చాలా కంగారు పడిపోతారు. అందుకని ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, అవతల వాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్పినవాడు హనుమంతుడు. అది ఇప్పటికీ వర్తిస్తుంది. హనుమంతుడు వారు ఎక్కడైనా, పైగా ఇంకోటి ఏంటంటే చిన్న చమత్కార కథ చెప్తారు. అదేంటంటే అంటే మాతృభక్తి. అసలు అమ్మగారి కన్నా, అంజనాదేవి కన్నా సీతమ్మనే అమ్మ ఆయనకి. అయితే ఒకసారి సీతమ్మ వారు మామూలుగా స్నానం చేశాక ఆవిడ సింధూరం పెట్టుకుంటారు. సీతమ్మ సింధూరం పెట్టుకుని పైన నార్త్ ఇండియాలో మీకు అలవాటు అంటే పాపిట్లో పెట్టుకుంటారు. మనకు ఇక్కడ పెట్టుకోరు, పాపిట్లో పెట్టుకుంటారు. ఆమె పెట్టుకుంటుందట. హనుమ అడిగాట, చిన్నపిల్లవాళ్ళకి, వాడు కొడుకే కదా, కొడుకు సమానుడే కదా, అమ్మ నువ్వు ఇలా ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, రాముల వారికి ఇష్టంరా, చాలా ఇష్టం హనుమ, అందుకు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఒకటే మాట. హనుమంతుడి యొక్క ఆలోచన విధానం ఏంటి, ఇక్కడ పెట్టుకుంటేనే సీతమ్మని అంతగా ప్రేమిస్తున్నాడు రాముడు, ఒళ్ళంతా అని చెప్పి సింధూరం ఒళ్ళంతా రాసుకుంటాడు. అందుకే హనుమంతుడికి ఒళ్ళంతా సింధూరం రాస్తారు. హనుమ అనుకుంటాడట, నేను ఒళ్ళంతా రాసి రాముడు ఇంకా దగ్గర తీసుకుంటాడు. అసలు మీకు ఆలింగన సౌఖ్యం ఇచ్చింది హనుమంతుడికి. రాముడు ఆ దగ్గరికి తీసుకొని నీకేం కావాలని కాబట్టి లక్షల కోట్లు, ఒక్కసారి నన్ను నువ్వు దగ్గరికి తీసుకో, ఒక్కసారి నీ ప్రేమను పంచాలని అడిగాడు. అది గొప్పతనం. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి హనుమంతుడు కూడా మనకి చిరంజీవుల్లో ఒకడు మనకి.